సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. హత్య తర్వాత వారు ఎటువైపు వెళ్లారు అనే దానిపై సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. అటు ఘటనా స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. 6 బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిపిఐ నేత చందు నాయక్ వాకింగ్ కి వెళ్లి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కళ్లలో కారం చల్లి కాల్పులు జరిపారు. పరిగెడుతున్న చందు నాయక్ వెంటపడి మరీ కాల్పులు జరిపినట్టుగా స్థానికులు చెబుతున్నారు. కాల్పుల అనంతరం స్విఫ్ట్ కారులో నిందితులు పరారయ్యారు. హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. చందు నాయక్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబంతో కలిసి చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్రెండ్లీగా ఎవరెవరు నల్ల కూడా మనవడానికి గుడి కట్టి ఎక్కడ చేసిరమ్మ గుడి మీద ఇక్కడ వస్తున్నాం గుట్ట దగ్గర వస్తున్నాం. ఫ్రెండ్లీగా ఎవరెవరు నల్ల కూడా మనవడానికి సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. హత్య తర్వాత వారు ఎటువైపు వెళ్లారు అనే దానిపై సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అటు ఘటనా స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలను కూడా సేకరించారు. మొత్తం 6 బుల్లెట్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిపిఐ నేత చందు నాయక్ వాకింగ్ కు వెళ్లి ఇంటికి వెళ్తున్న టైంలో కాపు కాల్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కళ్లలో కారం చల్లి కాల్పులు జరిపారు. పరిగెడుతున్న సమయంలోనూ చందు నాయక్ ను వెంటపడి మరీ కాల్పులు జరిపినట్టుగా స్థానికులు చెబుతున్నారు. కాల్పుల అనంతరం షిఫ్ట్ కారులో నేరస్తులు పరారయ్యారు. హత్యకు భూ వివాదాలే కారణమని అటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇక చందు నాయక్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. కుటుంబంతో కలిసి చైతన్యపురిలో ఆయన నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే ఆ బండి తీసుకుని వస్తున్న వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు ఇక్కడ వాళ్ళు కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ వచ్చే వరకు ఇసుకలో పడ్డాడు. ఇసుకలో పడగానే 4 రౌండ్లు ఫట్టా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయి ఈ గల్లకే వెళ్ళిపోయారు. ఏ వర్డ్ ఉపయోగించాలి జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి ఈయన కారం కొట్టిరు వామ్మ అంతా అందరు వచ్చారు. అప్పుడే కానీ అందరు చూసిన ముందనే చంపేసారు. బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదలుచుకోవాలి. 7-25 ప్రాంతాన అంతే. ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 22 ప్రాంతాన. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చందు నాయక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు హత్యకు గల కారణాలు ఏంటి అనేది తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన నగర్ పార్క్ వద్ద ఉదయం కాల్పుల ఘటనకు సంబంధించి కూడా కలకలం రేపినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. సిపిఐ పార్టీకి చెందిన చందు నాయకుడిని గుర్తు తెలియని
వ్యక్తులు 6 రౌండ్లు కాల్పులు జరిపి చంపడం అయితే జరిగింది. స్పాట్ లోనే అతడు చనిపోయాడు. ముందుగా ఇతడు చందు నాయక్ కళ్ళల్లో కారం చల్లి ఆ తర్వాత కూడా అతడి మీద 6 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అందుకు సంబంధించిన కీలక సమాచారం కూడా రాబట్టడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఒక భూ వివాదానికి సంబంధించి కూడా ప్రత్యర్థులతో చందు నాయక్ గొడవ జరుగుతున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఉదయం 7:10 ప్రాంతంలో ఇటు చేతనపూర్ లో ఉంటున్న చందు నాయక్ అతడు భార్య కూతురుతో కలిసి మార్నింగ్ వాకింగ్ వచ్చిన తెలిసింది. ప్రతిరోజు ఇక్కడికి వాకింగ్ వస్తున్నట్టు తెలిసి అతడే కానీ ఆ ఇంట్లోంచి బయలుదేరిన సందర్భంలో కూడా చందు నాయక్ కుటుంబ సభ్యుల్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నట్టుగా భార్య కానీ ఆ చందు నాయక్ లైట్ గా తీసుకున్నా కానీ అప్పటికే పార్క్ వద్ద వచ్చి వాకింగ్ చేసేందుకు లోపలికి వెళ్తున్న సందర్భంలో కూడా ఆ పక్క ప్లాన్ ప్రకారం ఇక్కడికి చేరుకున్న 5 గుర్తు తెలియని వ్యక్తులు కూడా ముందుగా ఆయన కళ్ళలో కారం అక్కడికి వెళ్లే సందర్భంలో కాపాడలే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా వెంటనే విరివాల వరతో కూడా 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతానికైతే 6 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే అంత సంబంధించిన బుల్లెట్లు కూడా కీలక సమాచారం రాబట్ట చేశారు. క్లూజ్ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇటు చందు నాయక్ ఎవరైతే ఉన్నారో చందు నాయక్ గత రాజేష్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా ఇటు హైదరాబాద్ తో పాటు అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఓ భూ విధానానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి వివాదం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ హత్య జరిగినట్టుగా ఇటు చందు నాయక్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ ఆ చందు నాయకుని అత్యంత దారుణంగా హతమార్చిన ఎవరైతే ఉన్నారో నిందితుల సంబంధించిన ఆనవాలను కూడా పోలీసులు గుర్తించారు. కీలక సమాచారాన్ని కూడా గుర్తించారు. ఎక్కడైతే స్పాట్లో చందు నాయక్ను రివాల్వర్తో కాల్చిన సంబంధించిన తర్వాత స్విఫ్ట్ కారులో దుండగులు ఇక్కడ నుంచి పరాయినట్టుగా తెలుస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నందుకు సంబంధించిన కీలక సమాచారం ఇటు శాలివాహన నగర్ పార్క్ సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన CCTV ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఇక సరిహద్దు హైదరాబాద్తో పాటు జంట నగరాలకు సంబంధించిన టోల్ ప్లాజాలకు సంబంధించి కావచ్చు వివిధ CCTV ఫుటేజ్ని కూడా తీసిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చందు నాయక్ను అత్యంత దారుణంగా చంపిన ఇటు ఆ నిందితుల కోసం కూడా పోలీసులు గాలింపు చేస్తున్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు చందు నాయక్తో పాటు మరొక వ్యక్తికి కొన్ని ల్యాండ్ల విషయంలో వివాదం కొనసాగుతుంది. తరచూ వివాదానికి అయితే చందు నాయక్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సుఫారీ గ్యాంగ్ తోటి రాజేష్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో క్లూస్ కూడా సేకరించడం జరిగింది. డాగ్ స్పాట్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇతడు నిందితుల అన్వేషణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. ఘటనా స్థలానికి ఈస్ట్ సంబంధించిన DCP కూడా చేరుకున్నారు. నేరుగా ఘటనా స్థలంలో వివరాలు కూడా సేకరించే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్టుగా తెలుసుకోండి. ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి కూడా ఒకసారిగా ఈ పార్కు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు కూడా చందు నాయక్ రక్త మడుగులో పడడంతో కూడా స్థానికులు అదేవిధంగా వాకింగ్కి వచ్చిన మిగతా అందరూ కూడా కొంత భయాందోళన గురించి చెప్పాల్సి ఉంటుంది. ముందుగా అతడి కళ్ళల్లో కారం చల్లి ఆ తర్వాత కూడా అతడి వద్ద దుండగులు తెచ్చుకున్న రివాల్వర్తో 6 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆ 6 రౌండ్లకు సంబంధించిన బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పక్కా పథకం ప్రకారమే ప్లాన్ తోటే కూడా ఇటు చందు నాయక్ను హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తిస్తారు. కాబట్టి గడిచిన కొద్ది రోజులుగా ఇటు చందు నాయక్ సంబంధించి కొంతమంది వ్యక్తులు అతన్ని రెక్కి చేసి చంపేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది. ఈరోజు ఉదయం ఇంటి వద్ద నుంచి కూడా వాకింగ్ స్పాట్కి వచ్చే సందర్భంలో కూడా 2 వ్యక్తులు అతడి కాలనీలో అనుమానాస్పదంగా కనిపించారు. ఆ తర్వాత పార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో తోటి వాకర్లకి ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించిన భార్య ఎవరైతే మృతుడు ఉన్నాడో భార్య కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుసు. అంత లోపనే అతడు పార్క్ లోపలికి వాకింగ్ చేసుకునే సందర్భాల్లో కూడా ఆ కళ్ళల్లో కారం కొట్టి అతని మీద కాల్పు జరిపినట్టు తెలుస్తుంది. స్పాట్లోనే చందు నాయక్ చనిపోవడంతో ఒకసారిగా షాక్ అయిన భార్య కూతురు కూడా తోటి వాకర్లకి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న కూడా బాడీని ఉస్మాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే ఒక్కసారిగా ఈ ఘటన ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆందోళనకు గురి చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదే పార్కులో చందు నాయక్ గడిచిన కొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి వాకింగ్కి వస్తాడు. అదే సందర్భంలో కూడా ఈరోజు ఉదయం కూడా వాకింగ్ చేసేందుకు ఫ్యామిలీతో కలిసి వచ్చాడు.
ఈ గేట్ లోపలికి వెళ్ళే క్రమంలో అంటే ముందుగా అతడు ఫ్యామిలీని లోపలికి పంపించాడు. బయట నుంచి లోపలికి వచ్చే సందర్భంలో కూడా ఈ స్పాట్కి వచ్చే లోపల ఇక్కడే కళలో కారం చల్లి అతడి మీద కాల్పు జరిగినట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు గుర్తించరింది. కొంత కీలక సమాచారం కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ నిందితుల కోసం ఎవరైతే 5 దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చారో వారిని ఆచూకీ కనుగొనేందుకు ఇటు పార్కుతో పాటు పార్క్ పరిసర ప్రాంతాల్లో ఈ కాలనీ పరిసర ప్రాంతాల్లో కూడా సీసీటీవీని పరిశీలిస్తున్నారు. ఇక పోలీసులు ఒక కీలక సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. స్విఫ్ట్ కార్ సంబంధించి ఎక్కడైతే కాల్పుల ఘటన చోటు చేసుకుందో చందు నాయక్ను అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ ప్రాంతం నుంచి కూడా ఒక స్విఫ్ట్ కారు ఇక్కడ నుంచి వేగంగా వెళ్తున్న అందుకు సంబంధించిన ఫుటేజ్ని కూడా పోలీసులు ఇప్పటికే కనుగొన్న కాబట్టి పూర్తి స్థాయిలో ఒక భూ వివాదాల కారణంగానే చందు నాయక్ను ప్రత్యర్థులు ఇంత దారుణంగా హతమార్చినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం కాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కిరణ్, చందు నాయక్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఎప్పుడు కనిపిస్తుంది? ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతానికి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించడం అయితే జరిగింది. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన శరీరంలో 3 నుంచి 4 రౌండ్ల కాల్పులు సంబంధించిన బుల్లెట్లు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో వెంటనే కాల్పులు ఘటన చోటు చేసుకున్న తర్వాత మలక్పేట్ పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. డెడ్ బాడీని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక వివాదానికి సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ఇటు స్పాట్లో పంచనామా పూర్తి చేసి ఆయనని మృతదేహాన్ని కూడా ఉస్మానియాకి తరలించారు. కాబట్టి మరి కొద్దిసేపట్లో అతడి మృతానికి పోస్ట్ మార్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఘటనకు సంబంధించి కూడా పోలీసులు మరికొద్దిసేపట్లో మీడియాకు కూడా కీలక సమాచారం ఇవ్వడం కలిగింది. ఎన్ని గంటలకి ఇక్కడికి స్పాట్లో చేరుకున్నాడు, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి కూడా కొంత సమాచారం చెప్పే అవకాశం కనిపిస్తుంది. నేరుగా డీసీపీ ఘటనా స్థలానికి చేరుకొని కూడా ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చందు నాయక్ గతంలో ఎవరిదైనా వివాదాలు ఉన్నాయా, ఈ చంపిన గ్యాంగ్ సంబంధించి ఎవరైతే రాజేష్ అనే వ్యక్తిని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఏంటి, గతంలో ఎక్కడైనా అతడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. చందు నాయకుడు అంతేత దారుణంగా రివాల్వర్తో కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు క్లూజ్ టీమ్ సేకరించారు. బంధువుల వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలను మీడియాకి డీసీపీ వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ముందు నుంచి డాడీ పైన చాలా మంది పొలిటికల్ గా మంచి చేస్తున్నాడు అని చెప్పేసి మిగతా వాళ్ళకి అది గుండాయిజం అవి చేస్తున్నాడు అని చెప్పేసి పొలిటికల్ గా చాలా మంది గ్రడ్జెస్ ఉన్నాయి. ఇంకా అందుకే ప్రాణహాని ఉంటుంది. ఉంటున్నాం ఇక్కడ ముందు నుంచి డాడీ పైన చాలా మంది అట్లా పొలిటికల్ గా మంచి చేస్తున్నాడు అని చెప్పేసి మిగతా వాళ్ళకి అది గుండాయిజం అవి చేస్తున్నాడు అని చెప్పేసి పొలిటికల్ గా